శ్రీరామ పట్టాభిషేకమునకు ఏర్పాట్లలో స్వామి హనుమ అన్నింటా తానే మునిగి తేలుతున్నాడు. ప్రపంచ నలుమూలల నుండి రాజులు అయోధ్యకు తరలి వస్తున్నారు. వారికి రాజా ప్రాసాదాలలో వసతులు, ఆహార పానీయాలు సరైన సమయానికి అందుతున్నాయో లేదో కనుక్కుంటూ హనుమ తీరిక లేకుండా శ్రమిస్తున్నాడు. ఇదంతా సీతమ్మ తల్లి గమనిస్తున్నది. సీతమ్మ హనుమంతుడిని పిలిచి, నాయనా, శ్రీరామ పట్టాభిషేకం నీవు అనుకున్నట్లుగా సవ్యంగానే జరుగుతున్నది. ముందు నీవు భోజనం చెయ్యి, 4 ముద్దలు నీకు వడ్డిస్తాను అని ఆప్యాయంగా పిలిచేసరికి స్వామి హనుమ కాదనలేక మాత వడ్డించిన ఆహార పదార్థాలను ఆరగించడం ప్రారంభించాడు. అప్పుడు కోట్లాది అతిథులకై చేయించిన ఆహార పదార్థాలు మొత్తం కూడా హనుమంతుడు ఆరగించాడు. అప్పుడు సీతమ్మ తల్లి ఆశ్చర్యపోయి శ్రీరాముడి దగ్గరికి వెళ్లి అనంతమైన ఆహార పదార్థాలు మొత్తం హనుమంతుని ఆకలిని తీర్చలేకపోయినాయి. ఇదేమి స్వామి, ఏదైనా ఉపాయం చెప్పండి అని చేతులు జోడించి అడిగింది. అప్పుడు శ్రీరాముడు, సీత, హనుమ రుద్రాంశ సంభూతుడు. నిన్ను నన్ను కాపాడడానికి ఈ భూమికి దిగిన పరమేశ్వరుడు. పంచాక్షరి మంత్రం మనసులో తలుచుకొని ఒక ముద్ద వడ్డించు, ఆయన తృప్తి పడతాడు అని ఉపదేశిస్తాడు. శ్రీరాముడు చెప్పినట్టుగానే సీతమ్మ ఓం నమః శివాయ అని